నమస్కారానికి తెలిసి చేస్తే ఒక్క నమస్కారం చాలదా అండి? నమః అనే మాట అంత విశేషమైనటువంటిది. అలాగే నమః అంటే సాధారణంగా ఉన్న అర్థం నమ్రభావం నమస్కారం అన్నాడు. నమ్రత అంటే వంగుట, వంగుట అంటే అహంకారం దించుట అని అర్థం. తల వంచేము అంటే అహంకారాన్ని దించేమని అర్థం. తలెత్తుకు తిరగడం మనకు అలవాటు. తలెత్తుకుని ప్రపంచంలో తిరగాలి కానీ పరమాత్మ ముందు మాత్రం తల వంచాలి. ఎవరి ముందు తల వంచక్కర్లే, పరమాత్మ ముందు మాత్రం తల వంచాలి. అసలు తల వంచడం ఎందుకయ్యా అంటే దీనికి అభినవ శంకర భాష్యంలో చాలా చక్కగా మాట చెప్పారు. ఆరాధయితు ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధానపూర్వక ప్రహ్వభావో నమస్కార. ఇది నమస్కార శబ్దానికి నిర్వచనం. ప్రహ్వభావ, ప్రహ్వభావము అంటే స్వామి నువ్వు మహోన్నతుడివి, నీ ముందు నేనంతయ్యా అంటూ తల వంచడం. అక్కడ తల వంచితే అహంకారం వంగితే అహంకారం కరిగి అహం బ్రహ్మాస్మి అవుతుంది తెలుసుకోండి. ఇక్కడ కానీ ముందు అహం ఈశ్వరార్పణమైతే అహం బ్రహ్మాస్మిగా మారుతుంది. ఇది చాలా ప్రధానమైన విషయం. అహాన్ని అర్పించాలి. తన అహాన్ని అర్పిస్తే భక్తి, అహమే బ్రహ్మం అని తెలిస్తే జ్ఞానం. అర్పించనిది జ్ఞానం ఎక్కడొస్తుందండి? అని అహంకారాన్ని అర్పించడమే నమస్కారం. తల వంచుట అంటే నమస్కరించుట, నమ్రభావము చూపించుట. నమ్రభావం అనగా పరమేశ్వరుని ఔన్నత్యం తలంచుకోగానే ఒక్కసారి నీకు తెలియకుండానే నువ్వు ఆయన ముందు వంగుతావు. ఆ వంగే భావాని పేరు నమస్కారము.